అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు ఏ దేవుని అనుగ్రహం కలిగిందో మీకు తెలియదు. దైవానుగ్రహం వల్ల ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ ద్వారా మీరు వినే వార్తలు వింటే మీకు కాళ్ళ కిందకి మీ భూమి కంపించిపోతుంది. భగవంతుడి అనుగ్రహం ఇది. అయితే భగవంతుడి అనుగ్రహంతో ఆ యొక్క వార్తకి కీలకంగా ఈ రోజునే మీకు కలగబోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? మకర రాశి జాతకులు, మీరు చేసిన పుణ్యం ఈ రోజున శని గ్రహ సంచారం రీత్యా గ్రహాల అనుకూలత ఇందులకు ప్రధాన కారణం అవుతుంది. మీకు ఉన్న శత్రువుల నుంచి బయటపడడం మాత్రమే కాకుండా మీరు పొందుకోవాల్సిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొందుకుంటారు. మీ బలమైన ఒక కోరిక ఈరోజు తీరబోతుందా? ఏం జరగబోతుంది అనే ఆసక్తికర సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ముందుగా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మంచి మనసు, చల్లని చూపు, ఎదుటి వారి మీద అస్సలు గిట్టనట్టుగా మాట్లాడతారు. ఎవరైనా గిట్టని వారు వచ్చినా సరే వీరు వారి యొక్క మాటలను కూడా, ఎవరైనా గిట్టని వారు ఇంటికి వచ్చి మాట్లాడినా కానీ వీరితో పరిచయ పదజాలంతో మాట్లాడినా చూసి చూడనట్టుగానే వదిలేస్తారు. అన్నిసార్లు ఇళ్ళని ఉండరు, అస్సలు కాదండి. కొన్నిసార్లు వీరికి ముక్కంటికి వచ్చిన కోపం వస్తుంది. ఈ సమయంలో వీరిని అడ్డుకోవడం దాదాపుగా కుటుంబ సభ్యులకు కూడా అసాధ్యంగా చెప్పుకోవచ్చు. ఎంతో మంచిగా ఉంటారు. మంచివానికి వచ్చే కోపం కూడా అంతే ప్రళయంలాగా మారుతుంది. వీరు ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తారు. వీరు చేసే పనిలో ఎదుటివారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా వెనకాడరు. ఎంత ధనం సంపాదిస్తారో ఆ యొక్క ధనాన్ని ఎదుటివారికి కూడా సహాయం రూపంలోనే ఇవ్వడానికి వెనకడుగు వేయరు. చాలా పెద్ద మనసు ఉంటుంది, విశాల హృదయం ఉంటుంది. కష్టంలో ఉన్న వారిని చూసి ఓర్వలేరు. కష్టాన్ని తొలగించలే ప్రయత్నంలో వీరి వైపు నుంచి ఎంతో కొంత చేస్తారు. మాట సహాయం ఎక్కువగా చేస్తారు. ధన సహాయం కూడా వీరు చేయాల్సిన వారికి తప్పకుండా చేస్తారు. కుటుంబ బాధ్యతలు మోస్తారు. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పైకి వచ్చారు. ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశి వారి జీవితంలోని అందరంత ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో చాలా గొప్ప వ్యక్తులని కూడా, చాలా మంచి విషయాలు తెలుసుకొని ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే మంచి అనుభవజ్ఞులని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటారా? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొని, చాలా రకాలుగా కష్టాలను ఎదుర్కొని జీవితంలోనే అత్యంత ఉన్నతమైన పొజిషన్కి వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతమైన అతి చిన్న వయసు నుంచే ఆ యొక్క కష్టాలను, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ఈ యొక్క ఎరుక కలిగిన వారు జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. ఎవరైనా సరే జీవితం విషయంలో బాధపడుతున్న, సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడిపోతున్న వారికి వీరి నేర్పుతోటే మంచి మంచి సలహాలు ఇస్తారు. ఎదుటి వారి కష్టాల నుంచి బయటకు తీసుకురావడం, వీరికి బాగా సలహాలు ఇవ్వటం తెలుసును. వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకోండి, మానసిక రిలీఫ్ని పొందుకుంటారు. అలాగే ఎవరైనా కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం కూడా ఇంటికి వస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలకు పుట్టుకతోనే పుచ్చుకొని ఉన్నారు. వీరి ఇంట్లో, కుటుంబంలోని ఆర్థిక కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న వయసు నుంచే కుటుంబానికి ఆదాయం పోషించడానికి వీరే ముఖ్య ధ్వజస్తంభం లాగా ఉంటారు. కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం, చాలా కష్టపడి కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లోకి ఉంచడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా వీరికి జీవితం పట్ల కూడా మంచి అవగాహన అయితే ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, అలాగే ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా
మీరు ఎలాంటి కష్టం రాకముందే జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి. చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వీరికి ఉన్న సమస్యలను కూడా తొలగించుకొని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి అయితే చేరుకుంటారు, ఎదుగుతారు. చాలా మంచి వ్యక్తులండి. అంత పెద్దగా వీరికి అవగాహన కూడా ఉండదు జనాల పట్ల. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు, కానీ ఎవరిలో ఏ కుట్ర కోణం దాగి ఉందో కూడా తెలియదు. అందుకని గుడ్డిగానే అందరినీ నమ్మేస్తూ ఉంటారు. సరైన అవగాహన ఏర్పరచుకోలేకపోయారు. ఇది ఒక్కటే వీరి యొక్క బలహీనత. జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసు, కానీ మనుషుల మధ్య ఎలా ఉండాలో కూడా అనే అంశాన్ని ఇప్పటికీ కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు. వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇది అక్షర సత్యం. ముఖ్యంగా ఎదుటి వారితో ఎలా ఉండాలి, వారు కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరికైనా వశమైపోతూ ఉంటారు. కొత్త స్నేహితులను, కొత్త పరిచయాలను అనతి కాలంలోనే త్వరితగతిని లభించుకుంటారు. కానీ కొత్త స్నేహితులకు మీ యొక్క రహస్యాలు చెప్పకూడదు అని ఇంకిత జ్ఞానం అనేది ఉండదు. ఎందుకు ఇలా కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, మీ యొక్క రహస్యం మీది కాదు, మీ కుటుంబానిది. మీ యొక్క కష్టం మీది కాదు, మీ యొక్క కుటుంబానిది. ఇకనైనా ఎటువంటి రహస్యాలను పొరపాటున కూడా చెప్పొద్దు. కొత్త స్నేహితులకి, కొత్త బంధాలకి మీరు మీ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల మాత్రం సమస్యలు రేగిపోతూ ఉంటాయి. కొత్త వ్యక్తులను అంత త్వరగా కూడా అస్సలు నమ్మకూడదు. మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారో చెప్పండి. ముందుగా మీతో స్నేహం చేస్తారు, మీ యొక్క బలహీనతలు తెలుసుకుంటారు. మీతో ఇలాగ గుడ్డిగా నమ్మేస్తే మీ బలహీనత వారి ఎదుట తెరిచిన పుస్తకం అయిపోతుంది. మిమ్మల్ని కష్టంలో పడేయడం వారికి సులభం అయిపోతుంది. ఎంత సింహం అయినప్పటికీ కూడాను సింహానికి కొన్ని అవలక్షణాలు, బలహీనతలు ఉంటాయి. ఆ యొక్క సింహం తన యొక్క బలహీనతను చెప్పేసుకోండి. అడవిలో బ్రతకగలుగుతుందా? మీరు కూడా కొంత వ్యక్తులతో అంతే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదంటూ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారికి కొన్ని అద్భుతవంతమైన యోగాలు అయితే ఉన్నాయి ఈ రోజున. ఈ సమయంలో వీరు పడిన కష్టానికైతే ప్రతిఫలం అయితే కలగబోతుంది. కష్టాలు తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వయసు నుంచే పడిన కష్టాలన్నీ కూడా మిమ్మల్ని బాధించవు. కానీ కొన్ని రోజుల నుండి మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, మీకు మీ కుటుంబానికి మధ్య ఆ యొక్క ఇబ్బందులు, మీరు ఎంతో బిసిగిపోయారు. మీ యొక్క జీవితంలో ఇది ఒక కన్ఫ్యూజన్ స్థితి. ఆ స్థితి నుంచి బయటకి పడబోతున్నారు. ఆ బాధల నుంచి బయటపడబోతున్నారు. ఇది మీకు ఒక మంచి ఊరటగా చెప్పుకోవచ్చు. మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టత పొంది ఉన్నారు. కానీ కొన్ని రకాల నిందలు, అవమానాలు మిమ్మల్ని బీడి వెళ్ళడం లేదు. వాటిని వదిలించుకునే ప్రయత్నంలోనే సొలసిపోయారు. ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు, ఆరోపణలు ఒక్కొక్కటిగా కూడా నల్ల మేఘాల్లాగా వీడిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రత్యేకమైన పేరు, ప్రతిష్ట, గుర్తింపును పొంది ఉంటారు. ఈ రోజున ఈ సమయంలో దైవానుగ్రహం ఇంకా అధికంగా మారబోతుంది. వీరికి ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి. ఆర్థికంగా మీరు పడిన కష్టాలన్నీ కూడా, సమస్యలు, దరిద్రాలు ఖచ్చితంగా కూడా ఇక ఉండవు. డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఇక అస్సలు లేవని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మీరు రెట్టింపు ఉత్సాహంతో మీ పనిలోని దూడుదుడుకుగా వ్యవహరించబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల ఇదే జరగబోతుంది. ఈ ఫోన్ కాల్ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం. ఈ ఫోన్ కాల్ వల్ల మీకు జరిగే అదృష్టం ఏమిటో కూడా తెలుసుకుందాము. ఏ దైవం వీరికి అనుకూలంగా ఉంది, ఏ దైవానుగ్రహంతో ఈ రోజున ఇలా జరగబోతుందో తెలుసుకుందాము. వీరికి ఈ రోజున ఈ సమయంలో ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగలగడం కానీ, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా డబ్బులు వచ్చేటువంటి ప్లాన్స్ తెలియడం కానీ, లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉండటం కానీ, ఇలాంటి విజయాలు జరుగుతుంటాయి. మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుందనే వార్త కూడా మీకు మిక్కిలి సంతోషకరమైన వార్త వినబోతున్నారు. అలాగే ధనానికి మించిన సంతోషకరమైన వార్త కూడా ఉంటాయి. కొంతమంది మనుషుల దగ్గర అవ్వడము, మీ ప్రియమైన వారితో మీరు గడపగలగడము, చిన్న చిన్న స్పర్ధలు తొలగిపోయాయి.
అనే విషయం కూడా తెలియవచ్చును. అదేవిధంగా ఫోన్ కాల్లో ఒక శుభవార్తనైతే వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని మీరు నష్టపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. ఆ సమయంలో భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం, బెట్టింగ్ యాప్స్ వంటివి చేయమని చెప్పడం ఇలాంటివి అస్సలు చేయవద్దు. మీరు చెయ్యరు కూడా. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ రోజున జరిగే మోసం నుంచి, మీకు బిగుస్తున్న ఉచ్చు నుంచి బయటపడతారు. అదృష్ట యోగం పడుతుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు సమస్యలు ఉండవని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉన్నటువంటి రాబోయేటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా కూడా దైవం మీకు ఎప్పుడు సహకరిస్తూ తోడుగా ఉంటుంది. ఆ దైవం ఎవరు అంటే కులదైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. ప్రతి ఒక్కరికి మన ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో కులదైవం ఉంటూనే ఉంటారు. ఇప్పటి ఆధునిక యుగంలో అందరికీ తెలియకపోవచ్చు. మీ యొక్క అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలు అడిగితే కులదైవం గురించి ఖచ్చితంగా కూడా మీకు తెలియజేస్తారు. మీ కులదైవం గురించి తెలుసుకోండి. వారి యొక్క ప్రతిమను లేదా ఫోటోను కానీ ఇంట్లో పెట్టుకొని నిత్యం కూడా పూజిస్తూ ఉండండి. ఒకవేళ దొరకకపోతే కనీసం కులదైవం పేరు అయినా సరే అడిగి తెలుసుకొని నిత్యం కులదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. కులదైవం అనుగ్రహంతో ఈ రోజున ఇంతటి పరిస్థితుల్లో అయితే మార్పు కలగబోతుంది. మీ కులదైవం ఎవరు మీరు తెలుసుకొని కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. కుల దైవం అనుగ్రహంతో మీకు రావాల్సిన కష్టాలు, సమస్యలన్నీ కూడా 100% కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా వాటిని తొలగించుకునే ప్రయత్నంలోనే సక్సెస్ కాబోతున్నారు. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా కూడా మీరు తొలగించుకుంటారు. ఇక మీకు ఎలాంటి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మీ కుల దైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలా దైవం ఎప్పుడు కూడా వెన్నంటే ఉంది. ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇలా ఈ రాశి వారికి ఈ రోజున ఒక మంచి మార్పు మీలో కూడా కలగబోతుంది. ఏదైనా సాధించగలను అనే ఒక ఉత్సాహం మీలో కూడా కలుగుతుంది. ఈ రోజు నుంచి మీలో ఒక మంచి మార్పు కూడా వస్తుంది. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. చేసే పనుల్లో కూడా మార్పు వస్తుంది. ఎదుటి వారితో మాట్లాడి మాట తీరులో మార్పు వస్తుంది. ఇదంతా కూడా కులదైవం అనుగ్రహం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి ప్రతి దాంట్లో కూడా ఈ విధానంగా మీ యొక్క జీవితంలో మార్పు కలుగుతుంది. అలాగే చెడు నుంచి బయటపడతారు. అనుక్షణం కూడా మీరు చేసే ప్రతి పని కూడాను మంచికి దారితీస్తుంది. అలాగే ఈ రోజున వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ రంగాల్లో ఉన్నవారైనా సరే ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఒక కీలకమైన కోరిక నెరవేరే అవకాశం అయితే ఒక అవకాశం రూపంలో మీ ముందుకు వస్తుంది. మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షించడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్టు అనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటకు జనాలు ఆకర్షితులు అవుతారు. ఈ రాశి జాతకుల స్త్రీలు అయితే కనుక కుటుంబంలోనే కొన్ని రకాల సమస్యలు తొలగించుకుంటూ ఒక అడుగు మీరు ముందుకు వేయడబోతున్నారు. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేరుస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ బంధువులను దగ్గర చేస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్తను దగ్గర చేస్తుంది. మీ యొక్క సంతానానికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఒక స్త్రీ ఏదైనా సరే చేయగలదు. ఇంట్లో ఉన్న ఒక స్త్రీ కుటుంబాన్ని నిలబెట్టగలదు, పడవేయగలదు. ఈ రోజున మీకు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది తొలగించేందుకు ఒక స్త్రీ తోడ్పాటు అందిస్తుంది. వారు మీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కన్న కూతురు కూడా కావచ్చు. వారి యొక్క సలహా సూచనలు ఈ రోజున తప్పక తీసుకోండి. దైవ మనుష్య రూపేణ అన్నట్టుగా ఈ రోజున వారి రూపంలోనే మీ కష్టాలు, అన్ని సమస్యలన్నీ పోతాయి. వీలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఏ స్త్రీ అయితే ఇంత కన్నీరు కాచదు, ఆ ఇల్లు ఎప్పుడు కూడా భోగ భాగ్యాలతో నెలకొని ఉంటుంది. ఆ ఇల్లు లక్ష్మీదేవి స్థిర నివాసం అవుతుంది. కనుక ఇదికనైనా చేసే చిన్న చిన్న తప్పులు, ఏ మరపాటుతో చేసే చిన్న చిన్న పొరపాట్లు, నోటితో చేసే తప్పులు, కంటితో చేసే తప్పులు అన్నిటినీ కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి. మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఫలితం ఆశించక్కర్లేదు, దానంతటా అదే వస్తూ ఉంటుంది.
ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఆ దైవం అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీ జీవితం అంతా కూడా సమూలంగా మార్పు దిశగా అడుగులు వేస్తుంది. మీలో కూడా మార్పు వస్తుంది. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ రీత్యా మాత్రం ఒక మేలిమి శుభవార్త అయితే అందుకోవడం అయితే పక్కగా జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఈ యొక్క వార్తను విని మీరు చాలానే అయింది. మీ మొమ్మ మీద చిరునవ్వు చూసి చాలా అయింది. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనంద డోలికలలో తేలియాడేలాగా చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.